Subscribe now and press the bell icon. To discuss about ELISA test. ELISA test, Enzyme Linked Immunosorbent Assay. ఈ ఎలిసా టెస్ట్ అనేది ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్. ఇది ఒక పేషెంట్ కి ఏదైనా వైరస్ గానీ టాక్సిన్ గానీ బ్యాక్టీరియా ఏదైనా కూడా ఉందా లేదా, ఒక డిసీజ్ కలిగించే ఒక టాక్సిన్ తన బాడీలో ఉందా లేదా అని డయాగ్నోసిస్ చేయగలిగిన టెస్ట్ ఇది. ఇది 4 టైప్స్. ఫస్ట్ వన్ direct ELISA. Second one indirect ELISA. Third one sandwich ELISA. Fourth one competitive ELISA. ఈ ఎలిసా అనేది ఈ 4 టైప్స్ లో 4 ప్రాసెస్ లో జరుపుతారు. సో ఇప్పుడు మనం ప్రతి టైప్ గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాము. సో ఫస్ట్ వన్ డైరెక్ట్ ఎలిసా. ఈ ఎలిసా టెస్ట్ అనేది ఒక మైక్రో టైటర్ ప్లేట్ లో జరుగుతుంది. సో ఇది ఒక మైక్రో టైటర్ ప్లేట్ అనుకోండి. దీనికి ఇలా వెల్స్ ఉంటాయి. దీనిని వెల్స్ అంటారు. సో ఈ వెల్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి వెల్స్. సో ఇప్పుడు ఈ వెల్స్ లో యాంటీజెన్ కి యాంటీబాడీకి మధ్య రియాక్షన్ జరుగుతుంది. ఆ రియాక్షన్ జరగడం వల్ల ఒక కలర్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో ఈ ఎలిసా ప్రాసెస్ అనేది అలా ఉంటుంది. సో ఇప్పుడు మనం డీటెయిల్ గా తెలుసుకున్నాము. ఫస్ట్ డైరెక్ట్ ఎలిసా గురించి చూస్తే, డైరెక్ట్ ఎలిసాలో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పేషెంట్ యొక్క సీరం తీసుకుంటాము. సీరం, ఈ సీరంలో యాంటీజెన్స్ ఉంటాయి కదా. యాంటీజెన్స్ అంటే ఒక టాక్సిన్స్ ఉంటాయి. మనం వైరస్ కి చేస్తే వైరస్ ఉండొచ్చు. ఆ పేషెంట్ కి ఏదైనా వైరస్ ఉందని అనుకోండి. ఆ పేషెంట్ యొక్క సీరం మనం తీసుకుంటే ఆ సీరంలో వైరస్ కానీ ఏవైనా దానికి సంబంధించిన యాంటీజెన్స్ ఉంటాయి. సో ఈ యాంటీజెన్స్, ఈ సీరం యాంటీజెన్స్ ని మనము ఈ వెల్ లో వేస్తాము. సో ఈ వెల్ కి యాంటీజెన్స్ కి మధ్య పాసివ్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. పాసివ్ అబ్జార్ప్షన్ జరగడం వల్ల ఈ యాంటీజెన్స్ ఈ మైక్రోటైటర్ వెల్ లో ఇలా అటాచ్ అయిపోతాయి. బేస్ కి, సర్ఫేస్ కి ఇలా అటాచ్ అయిపోతాయి. ఇలా అటాచ్ అయిపోయిన తర్వాత ఇంకా మనము సపరేట్ ఒక ల్యాబొరేటరీలో ఏ వైరస్ కి సంబంధించిన, ఏ టాక్సిన్ కి సంబంధించిన, ఏ బ్యాక్టీరియాకి సంబంధించిన యాంటీబాడీస్ అనేవి మనం ముందే తయారు చేసుకుంటాం. ఆ యాంటీబాడీకి ఎంజైమ్, ఒక స్పెసిఫిక్ ఎంజైమ్ అనేది లింక్ అయి ఉంటుంది. ఇలా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తనకు, ఈ పేషెంట్ కి ఏదైతే టాక్సిన్ ఉందనుకొని మనము లాబొరేటరీ డయాగ్నోసిస్ కోసం పంపించామో ఆ వైరస్ కి సంబంధించిన, ఇప్పుడు హెచ్ఐవి వైరస్ ఉందనుకోండి, తనకి హెచ్ఐవి వైరస్ కోసం డయాగ్నోసిస్ కి పంపించాము. సో ఈ సీరంలో ఆ హెచ్ఐవి వైరస్ కి సంబంధించిన యాంటీజెన్ ఉంటుంది. సో ఈ యాంటీజెన్ అనేది ఇక్కడ ఈ వెల్ సర్ఫేస్ కి అటాచ్ అయిపోయి ఉంటుంది. మనము ముందే మా లాబొరేటరీలో తయారు చేసుకున్న యాంటీబాడీని తీసుకొని ఈ యాంటీబాడీని ఈ వెల్లోకి వేసుకుంటాము. సో ఈ యాంటీజెన్ కి ఈ యాంటీబాడీకి మధ్య రియాక్షన్ జరుగుతుంది. సో ఇది యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్. దీనికి ఆల్రెడీ ఒక ఎంజైమ్ ఉంది. సో ఇప్పుడు చూడండి, ఈ యాంటీబాడీ అనేది మనం ఈ వెల్లో వేసుకున్నాము.
ఇలా బైండ్ అవుతుంది యాంటీబాడీ. ఎంజైమ్ ఆల్రెడీ ఉంటుంది, ప్రతి దానికి ఇలా బైండ్ అవుతుంది. ఈ యాంటీజెన్స్ కి ఈ యాంటీబాడీస్ కి మధ్య రియాక్షన్ జరుగుతుంది. సో ఈ ఎంజైమ్ ఉంది కదా, ఏ ఎంజైమ్ కి సంబంధించిన ఆ ఎంజైమ్ కి ఒక సబ్స్ట్రేట్ ఉంటుంది. ఆ సబ్స్ట్రేట్ ని ఇక్కడ యాడ్ చేస్తాం మనం. ఇక్కడ యాడ్ చేసినట్టయితే ఈ ఎంజైమ్ కి ఈ సబ్స్ట్రేట్ కి మధ్య రియాక్షన్ జరిగి ఒక కలర్ అనేది ఇస్తుంది. ఇలా కలర్ వచ్చిందంటే ఆ పేషెంట్ కి వైరస్ ఉన్నట్టు, అంటే ఆ పేషెంట్ సీరం లో యాంటీజెన్ ఉన్నట్లు. ఆ యాంటీజెన్ ఉందంటే మనము తనకి వైరస్ ఉంది. ఇప్పుడు హెచ్ఐవిని డయాగ్నోసిస్ చేయడానికి ఆ సీరం ని మనం తీసుకొని టెస్ట్ చేస్తే మనకు కలర్ వస్తే, ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత తనకి హెచ్ఐవి ఉన్నట్లు పాజిటివ్ టెస్ట్. అదే కలర్ రాకపోతే తనకి హెచ్ఐవి లేనట్టు. ఇది డైరెక్ట్ ఎలిసా. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎలిసా చూస్తాము. మనము డైరెక్ట్ ఎలిసాలో యాంటీజెన్ ని తీసుకున్నాం, కానీ ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే యాంటీబాడీని తీసుకుంటాము. ఇది పేషెంట్ దగ్గర నుంచి సీరం తీసుకుంటాం కదా, దాంట్లో యాంటీజెన్స్ ని కాకుండా యాంటీబాడీస్ ని తీసుకుంటాము. యాంటీబాడీస్ ని ఎందుకు తీసుకుంటున్నామంటే, ఇప్పుడు ఏదైనా వైరస్ ఒక బాడీలోకి ఎంటర్ అయిందంటే మన WBC సెల్స్ ఏం చేస్తాయి, ఆ యాంటీజెన్ కి ఆపోజిట్ గా యాంటీబాడీని క్రియేట్ చేసుకుంటాయి. ఒకవేళ హెచ్ఐవి వైరస్ అనుకోండి, ఆ పేషెంట్ కి హెచ్ఐవి వైరస్ అటాక్ అయ్యింటే తన WBC సెల్స్ యాంటీబాడీస్ ని తయారు చేసుకుంటాయి. సో ఇక్కడ మనం ఇండైరెక్ట్ లో యాంటీజెన్ ని కాకుండా తన బాడీ తయారు చేసుకున్న యాంటీబాడీని తీసుకుంటున్నాము. సో ఈ మైక్రోటైటర్ వెల్ ఉంది కదా, ఈ వెల్ లో మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు హెచ్ఐవి అనుకోండి, హెచ్ఐవి వైరస్ ని డైరెక్ట్ యాంటీజెన్స్ ని మనం ముందే బయట నుంచి ఈ ప్యాసివ్ అబ్జార్ప్షన్ ద్వారా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇవి బాడీలో లేవు, బయట నుంచి మనం వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు తన సీరంలో ఉన్న యాంటీబాడీస్ ని ఈ మైక్రోటైటర్ వెల్ లో వేస్తున్నాం. సో ఇక్కడ ఉన్న యాంటీజెన్స్ ఇక్కడ సీరంలో నుంచి యాడ్ చేసిన యాంటీబాడీస్ రియాక్షన్ జరుగుతాయి, అటాచ్ అయిపోతాయి. ఇలా అటాచ్ అయిపోతాయి. సో ఇప్పుడు చూడండి, ఇది మన సీరం నుంచి ఈ వెల్ లోకి వేసాము. సో దీనికి ఎటువంటి ఎంజైమ్ లేదు, ఎంజైమ్ లేకుండా సబ్స్ట్రేట్ వేస్తే కలర్ రాదు. మనకి ఎలా తెలుస్తుంది? సో మనం ఏం చేస్తామంటే, బయట నుంచే యాంటీబాడీస్ మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. యాంటీబాడీస్ విత్ ఎంజైమ్ బయట నుంచి మనం లాబొరేటరీలో ప్రిపేర్ చేసుకున్న యాంటీబాడీస్ విత్ ఎంజైమ్ ని ఈ మైక్రోటైటర్ వెల్ లో మనం వేస్తాము. సో ఈ యాంటీబాడీ దీన్ని సెకండరీ యాంటీబాడీ అంటారు. ఈ సెకండరీ యాంటీబాడీని మన వెల్ లో వేసినట్టయితే ఈ యాంటీబాడీ అండ్ ఈ ప్రైమరీ యాంటీబాడీ అండ్ సెకండరీ యాంటీబాడీ రెండు ఇలా బైండ్ అవుతాయి. సో ఇలా బైండ్ అయినప్పుడు ఈ ఎంజైమ్ కి సంబంధించిన సబ్స్ట్రేట్ ని మనం ఈ వెల్ లో వేస్తాము. ఈ సబ్స్ట్రేట్ ఈ ఎంజైమ్ రెండిటికి రియాక్షన్ జరిగి ఒక కలర్ అనేది ఇస్తుంది. ఇలా కలర్ మనకు వచ్చినట్టయితే తనకి ఆ వైరస్ ఉన్నట్లు, పాజిటివ్ టెస్ట్.
అదే కలర్ రాకపోతే నెగిటివ్ టెస్ట్. ఇది ఇండైరెక్ట్ ఎలిసా. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. శాండ్విచ్ ఎలిసా. సో మళ్ళీ ఇక్కడ సేమ్ వెల్ని తీసుకుంటాము. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇండైరెక్ట్ ఎలిసాలో ఏం చేసాము, బయట నుంచి ఏ వైరస్ ఉందో లేదో అని మనం డయాగ్నోస్ చెయ్యాలనుకుంటున్నాము. ఆ వైరస్ యొక్క యాంటీజెన్ ని మనం ఇక్కడ వేసుకున్నాం కదా. సో ఇక్కడ అలా కాకుండా యాంటీబాడీని వేస్తాము. ఇలా యాంటీబాడీని వెల్లో వేస్తాము. సో దీన్ని ఏమంటారంటే క్యాప్చర్ యాంటీబాడీ అంటాం దీని. ఈ క్యాప్చర్ యాంటీబాడీ మనం ఉంది కదా, మనము వేసాము. సో ఇది అటాచ్ అయిపోయింది వెల్ సర్ఫేస్ కి. నెక్స్ట్ ఇప్పుడు పేషెంట్ యొక్క సీరం తీసుకుంటున్నాము. ఈ సీరంలో నుంచి యాంటీజెన్, పోయినసారి యాంటీబాడీ తీసుకున్నాము, ఈసారి యాంటీజెన్ ని తీసుకున్నాం. ఈ యాంటీజెన్ ని ఈ వెల్లో వేస్తున్నాం. అప్పుడు ఈ యాంటీజెన్, ఈ క్యాప్చర్ యాంటీబాడీ రెండు బైండ్ అవుతాయి ఇలా. ఇప్పుడు ఈ క్యాప్చర్ యాంటీబాడీ ఉంది, మన సీరంలో నుంచి, పేషెంట్ సీరంలో నుంచి యాడ్ చేసిన యాంటీజెన్ బైండ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఎంజైమ్ లేదు. సో మనం ఏం చేస్తున్నామంటే బయట లాబొరేటరీలో ప్రిపేర్ చేసుకున్న సెకండరీ యాంటీబాడీని వేస్తున్నాం. దానికి ఎంజైమ్, దీన్ని ఇలా వేస్తే ఈ సెకండరీ యాంటీబాడీ ఈ యాంటీజెన్ కి బైండ్ అవుతుంది ఇలా. ఇలా బైండ్ అవుతుంది. సో ఇలా బైండ్ అయిన తర్వాత ఈ ఎంజైమ్ కి సంబంధించిన సబ్స్ట్రేట్ ని యాడ్ చేస్తాం. ఈ సబ్స్ట్రేట్ కి ఈ ఎంజైమ్ కి మధ్య రియాక్షన్ జరిగి ఒక కలర్ అనేది ఇస్తుంది మనకు. అలా కలర్ వస్తే పాజిటివ్ టెస్ట్, రాకపోతే నెగిటివ్ టెస్ట్. సో దీన్ని శాండ్విచ్ ఎలిసా అని ఎందుకన్నామంటే చూడండి, కింద యాంటీ బాడీ ఉంది, మిడిల్ లో యాంటీజెన్ ఉంది, మళ్ళీ పైన యాంటీబాడీ ఉంది. చూస్తే ఒక శాండ్విచ్ లాగా చూడండి, శాండ్విచ్ ఇలానే కదా ఉండేది, బన్ ఉంటుంది, దాని మీద ఏదో కొన్ని వెజిటేబుల్స్ అవి ఉంటాయి, మళ్ళీ ఇలా బన్ ఒకటి ఉంటుంది, ఇలా శాండ్విచ్ అంటాం కదా. సేమ్ ఇది కూడా అలా ఉంది కాబట్టి దీన్ని శాండ్విచ్ ఎలిసా అన్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ వన్, కాంపిటేటివ్ ఎలిసా. మళ్ళీ సేమ్ మైక్రోటైటర్ ప్లేట్ తీసుకున్నాము. మనము ఫస్ట్ 3 కేసెస్ లో ఏం చేసాము, యాంటీజెన్ ని కానీ యాంటీబాడీని కానీ తీసుకొని యాడ్ చేసాం. కానీ ఇక్కడ అలా కాదు, యాంటీజెన్ ప్లస్ యాంటీబాడీ, సీరంలో ఉన్న యాంటీజెన్ అండ్ యాంటీబాడీని తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఆ టాక్సిన్ ని యాంటీజెన్స్ ని వేస్తాము. సీరంలో ఉన్న యాంటీజెన్స్ కాదు, బయట నుంచి మనం యాంటీజెన్స్
ఆ వెల్లో వేస్తాము. సో దాని తర్వాత ఈ సీరంలో యాంటీజెన్ ఉంది, యాంటీబాడీ ఉంది. సో ఇలా యాంటీజెన్ యాంటీబాడీ ఉంటే సీరంలో ఇది యాంటీజెన్ అనుకుంటే ఇవి యాంటీబాడీస్ అనుకుంటే ఇది యాంటీజెన్ ఇది యాంటీబాడీ అనుకుంటే ఇది ఆల్రెడీ రియాక్షన్ జరిగిపోయి ఇలా బైండ్ అయిపోయి ఉంటాయి. ఇలా బైండ్ అయినా ఉండొచ్చు, లేదా పక్కన యాంటీజెన్స్ ఉండి ఇలా యాంటీబాడీ సపరేట్ అయిన ఉండొచ్చు. సో ఈ యాంటీజెన్ యాంటీబాడీ సీరం ని మనం వేస్తే ఇలా బైండ్ అయి ఉంటాయి కదా, అవి ఈ యాంటీజెన్స్ కి బైండ్ అవ్వవు. ఇలా బైండ్ కాకుండా ఫ్రీ యాంటీబాడీస్ ఉంటాయి కదా, ఈ ఫ్రీ యాంటీబాడీస్ మాత్రమే ఈ యాంటీజెన్స్ కి బైండ్ అవుతాయి. ఇలా ఇంకా రిమైనింగ్ ఇలా ఆల్రెడీ మన సీరం లోనే బైండ్ అయిపోయిన యాంటీజెన్ యాంటీబాడీస్ ఇలా పైన ఇలా ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే మనకు దీనితో అవసరం లేదు. సో వాషింగ్ ప్రాసెస్ ద్వారా దీనిని వాష్ చేసేస్తాం. ఇక్కడ బైండ్ ఏంటి మాత్రం అలానే ఉంటాయి, ఇక్కడ ఫ్రీ యాంటీజెన్ యాంటీబాడీస్ మాత్రము వెళ్ళిపోతాయి. సో ఇలా వేసిన తర్వాత మనము ఎంజైమ్ సెకండరీ యాంటీబాడీస్ ఇస్తాం, దానికి ఎంజైమ్ లింక్ అయింది. సో ఇలా దీన్ని మనం వేసినట్టయితే ఈ వెల్లోకి ఈ యాంటీబాడీస్ కి ఇవి బైండ్ అయిపోతాయి. ఇలా ఎంజైమ్ ఇలా బైండ్ అయిపోయిన తర్వాత మనం దీనికి సంబంధించిన సబ్స్ట్రేట్ వేస్తే ఈ ఎంజైమ్ కి సబ్స్ట్రేట్ కి మధ్య రియాక్షన్ జరిగి ఒక కలర్ అనేది ఇస్తుంది. అలా కలర్ వస్తే పాజిటివ్ టెస్ట్, అలా కలర్ రాకపోతే నెగిటివ్ టెస్ట్. ఇది ఎలిసా గురించి డీటెయిల్ స్టడీ. మనం ఎలిసా అంటే ఏంటి, ఎలిసాలో ఎన్ని టైప్స్, దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.